గుప్తా గారైతే గార్డెన్‌లో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. విచిత్రగుప్త అనేసి యమధర్మరాజు ఆకాశంలో ప్రత్యక్షమవుతాడనమాట. చెప్పండి ప్రభు అనేసి ఇంకా గుప్తా గారంటారనమాట. నువ్వు కాని గడువులోపు ఆ బాలికని యమపురికి తీసుకురాని ఎడల పెను ప్రమాదం సంభవించుచున్నది అనేసి ఇంకా యమధర్మరాజు అంటారనమాట. ఏమిటి ప్రభు ఆ పెను ప్రమాదము చెప్పండి అనేసి గుప్తా గారు అంటారనమాట. నువ్వు ఆ ప్రమాదం ఏమిటో మాయాదర్పణంలో వీక్షించు. అలాగే ఆ బాలిక తగిన సమయమునికి యమపురికి రాని ఎడల ప్రకృతి మనల్ని శిక్షిస్తుంది. ప్రకృతికి మనము వ్యతిరేకులమవుతాము గుర్తుపెట్టుకో అనేసి ఇంకా యమధర్మరాజు అంటారనమాట. చిత్తము ప్రభు త్వరగా ఆ బాలికని నేను యమపురికి తీసుకొస్తాను అనేసి గుప్తా గారు అంటారనమాట. ఇంకా యమధర్మరాజు కూడా మాయమైపోతాడనమాట. వెంటనే గుప్తా గారు అయితే ధూమ్ తదా అని మంత్రం వేసి మాయాదర్పణాన్ని అయితే తెప్పిస్తాడనమాట. ఇంకా మాయాదర్పణం ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడనమాట. ఆ మాయాదర్పణం ఏం చూపిస్తుందంటే అందులో అయితే ఇంకా మన భాగి అయితే ఆరో రూమ్లోకి వెళ్ళిపోయి ఆరో ఫోటోని చూస్తూ ఉన్నట్టు ఆ దర్పణంలో కనిపిస్తుంది అనమాట. అంతే భాగి అయితే ఇంకా పక్కింటక్క ఆరు ఒక ఇద్దరు ఒకరేననేసి తెలుసుకొని ఆ నిజం మింగుడు పడక బాధపడుతుంది అనమాట. ఇంకా ఆ భాగికి అయితే ఊపిరి కూడా ఆడదనమాట. అంత బాధపడుతుంటుంది అనమాట. హతవిధి ఇన్ని రోజులు ఈ బాగుమతి ఇంకా ఈ ఆరు ఫోటోని చూడలేదు. ఇప్పుడు ఆ ఫోటో చూసే టైం వచ్చిందా, అసలు ఈ భాగి అయితే వాళ్ళ ఆయనతో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ఈ నిజం తెలుసుకొని బాధపడాలా ఆ బాగుమతి అనేసి ఇంకా గుప్తా గారు అయితే మనసులో అనుకుంటూ ఉంటారనమాట. గుప్తా గారు అనేసి ఆరు అక్కడికి వస్తారనమాట. విచిత్రగుప్తుల వారైతే వెంటనే ఆ దర్పణంను అయితే క్లోజ్ చేస్తారనమాట. గుప్తా గారు ఆ మనోహరి అయితే ఇంకా మా ఆయన మా చెల్లి ఒకటైపోయారని తెలుసుకొని చాలా కుమిలిపోతుంది. అలాగే తన చేతికి రక్తం కూడా వస్తుంది తెలుసా. అసలు నాకు తేని జలసి ఆ మనోహరికి ఎందుకండి గుప్తా గారు అనేసి ఇంకా ఆరు అయితే సంతోషపడుతూ గుప్తా గారికి చెప్పిద్ది అనమాట. గుప్తా గారు ఏం మాట్లాడరనమాట. అయినా కానీ మాయాదర్పణం ఎందుకు తెప్పించారు, ఏం చూసారు ఇందులో అనేసి ఆరు అడిగిద్ది అనమాట. ఇది నేను సొంత కార్యానికి తెప్పించుకున్నానులే బాలిక అనేసి గుప్తా గారు కవర్ చేస్తారనమాట. ఇంకో పక్క ఇంట్లో అయితే మన మనోహరి చేతి నిండా రక్తం కారుతూ సోఫాలో కోపంగా రగిలిపోతూ కూర్చునిద్దనమాట. ఇంకా బాగి చూస్తానమాట. ఏ మనోహరి చేతికి రక్తం కారుతుంది, ఫస్ట్ ఎయిడ్ చేస్తానరా అనేసి ఇంకా బాగి చేయి పట్టుకుంటూ ఉంటే చెయ్యి విదిలిచ్చేస్తానమాట మనోహరి. ఏ బాగి గెలిచాను అనుకున్నావు కదా, అమర్ పక్కన నీ స్థానం అయితే ఇంకా పర్మనెంట్ అయిపోయింది అనుకుంటున్నావు కదా అనేసి మనోహరి అనిద్దనమాట. ఓహో నీకు తెలిసిపోయిందా, అయినా నీకు దొంగచాటుగా వినే అలవాటు ఉంది కదా. అసలు అయినా కానీ అది గెలుపు కాదు మనోహరి, ప్రతి భార్య భర్తల మధ్య ఉండే దాంపత్యం అది. గెలుపు అంటే ఏంటో తెలుసా, నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం. నీ గతం గురించి తెలుసుకొని నిన్ను ఆయన ముందు పెట్టాలి, ఆయన నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటకు పంపాలా, అది గెలుపంటే. లేకపోతే నువ్వు మారాలా, అది గెలుపంటే అనేసి ఇంకా బాగా చెప్తూ ఉంటుందన్నమాట. ఏంటే అమర్తో ఒక్క రాత్రి ఉన్నందుకే అసలు నాకు ఇంత క్లాసులు పీకుతున్నావు, అసలు నిన్ను ప్రశాంతంగా బతకనివ్వనే, నీ జీవితం నాశనం చేస్తానే అనేసి మనోహరి అనిద్దనమాట. ఏంటి మనోహరి గారు నన్ను ఏం చేయగలరు మీరు అసలు, ఆరు అక్కని చంపేసినట్టు నన్ను చంపేస్తావా అనేసి బాగి అనగానే మనోహరి షాక్ అయ్యిద్దనమాట. ఇది నా డౌట్ మాత్రమే, నువ్వే ఆరు అక్కని చంపేశావని తెలిస్తే నేను ఊరుకోను, అసలు నిన్నేం చేస్తానో కూడా తెలియదు, నిన్ను బతకనివనే మనోహరి అనేసి ఇంకా మన బాగి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఏంటే బాగి, అసలైతే నా గతాన్ని నేను సమాధి చేసి పైకి వచ్చిన పిశాచిని, అసలు నన్ను నువ్వేం చేయలేవే అసలు అనేసి మనోహరి అనిద్దనమాట. నిన్ను మళ్ళీ ఆ సమాధిలోనే పంపిస్తాను మనోహరి, నీ గతాన్ని బయటకు తవ్వుతాను, తెలుసుకుంటాను అనేసి ఇంకా మన బాగి భలే ఛాలెంజ్ చేస్తానమాట మనోహరికి. నువ్వు నన్ను గురించి ఏం తెలుసుకోలేవులే పో అనేసి మనోహరి కూడా ఛాలెంజ్ చేస్తానమాట. ఇంకా రాజుగారు అయితే ఇంకా మన అమరింటికి వస్తాడనమాట. అక్కడ మనోహరిని చూసి దాక్కుంటాడనమాట. ఇంకా మనోహరి కోపంగా కారు తీసుకొని ఇంకా బయటకి ఎక్కడికో వెళ్ళిద్దనమాట. రాజుగారు అయితే ఇంట్లోకి వస్తారనమాట. పిల్లలు అక్కడ ఉంటారనమాట. బాగి కూడా అక్కడ ఉంటుందన్నమాట. బాగి గారు వార్డెన్ మేడం మీతో మాట్లాడాలంటుంది, ఒకసారి ఆశ్రమానికి వస్తారా అనేసి రాజు అంటూ ఉంటాడనమాట. లేదు లేదు అంజుకి కొద్దిగా తగ్గాక ఆశ్రమానికి వస్తాను అనేసి బాగి అనిద్దనమాట. అయ్యో మిస్ అమ్మ నేను బాగానే ఉన్నాను, నువ్వు ఆశ్రమానికి వెళ్ళు అనేసి ఇంకా అంజు అనిద్దనమాట. అవును మిస్ అమ్మ, అంజుని మేము చూసుకుంటాంలే, నువ్వు వెళ్ళి వార్డెన్ మేడంని కలువు అనేసి ఇంకా పిల్లలందరూ చెప్తూ ఉంటారనమాట. సరే వస్తానులే అనేసి ఇంకా మిస్ అమ్మ అనిద్దనమాట. ఇంకా రాజు అయితే ఇంకా ముందే అయితే ఆశ్రమానికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా నెక్స్ట్ అయితే బాగి అయితే బయటికి వస్తుందన్నమాట. బయటకు వచ్చి ఆశ్రమానికి వెళ్ళాలని క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటుంది. కానీ క్యాబ్ బుక్ అవ్వదనమాట. రాతోడైతే మిస్ అమ్మకు ఫోన్ చేస్తాడు. ఏంటి మిస్ అమ్మ ఎక్కడున్నావు అనేసి రాతోడు అంటాడనమాట. ఆశ్రమానికి వెళ్ళాలి రాతోడు, క్యాబ్ బుక్ అవ్వట్లేదని మిస్ అమ్మ చెప్పిద్దనమాట. సరే మిస్ అమ్మ నేను వచ్చి నిన్న ఆశ్రమానికి తీసుకెళ్తాను అనేసి ఇంకా రాతోడు కారు తీసుకొని వెళ్ళి మిస్ అమ్మని అయితే కారులో ఎక్కించుకొని ఆశ్రమానికి అయితే తీసుకువెళ్తూ ఉంటాడనమాట. ఇంకా మనోహరికి గుర్తొస్తుంది అనమాట. అరే
అసలు రాజు ఏంటి వార్డెన్ మేడం మనిషి ఇంటి దగ్గరకు వచ్చాడు అంటే నా గురించి నిజం చెప్పడానికి వచ్చాడా? నో నో నో, అలా జరగకూడదని మనోహరి కూడా ఇంటి దగ్గరకు వస్తూ ఉంటుందన్నమాట. మనోహరి ఇంటికి వచ్చేసరికి మిస్సమ్మ ఒక్కతే అయితే క్యాబ్లో వెళ్తూ ఉండడం చూసిద్దనమాట. ఇంకా రాజుగారు అయితే ముందే వెళ్ళిపోతారనమాట. ఇప్పుడైనా సరస్వతి వార్డెన్ మేడం బాగీకి నిజం చెప్పగలదో లేదో అయితే చూద్దాము. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.